రామాయణంలో మనకు తెలిసిన కథలో శ్రీరాముడు గెలుస్తాడు, రావణుడు ఓడిపోతాడు. కాని ఒక క్షణం ఊహించండి, రావణుడు గెలిస్తే ప్రపంచం ఎలా ఉండేది? ధర్మం ఉండేదా, లేక భయం మాత్రమే మిగిలేదా? ఇది ఒక ఊహాత్మక కథ, కాని ఇందులో ఉన్న సందేశం నిజం. లంకలో యుద్ధం తీవ్రంగా సాగుతోంది. రాముడు, రావణుడు చివరి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈసారి రావణుడు తన పూర్తి శక్తిని ఉపయోగిస్తాడు. అతని మాయ, అతని అస్త్రాలు ఇవి రాముణ్ణి కష్టాల్లో పడేస్తాయి. ఒక క్షణం రాముడు బలహీనపడతాడు. అదే క్షణాన్ని ఉపయోగించి రావణుడు చివరి దెబ్బ కొడతాడు. రాముడు పడిపోతాడు. యుద్ధం ముగిసింది. రావణుడు గెలిచాడు. లంకలో సంబరాలు. రావణుడు ప్రపంచంలోనే శక్తివంతమైన రాజుగా ప్రకటించుకున్నాడు. సీత ఇంకా బంధించబడి ఉంది. వానర సైన్యం ఓడిపోయింది. ప్రపంచం నిశ్శబ్దంగా మారింది. మొదట్లో రావణుడు మంచి రాజుగా మారడానికి ప్రయత్నిస్తాడు. అతను పండితుడు, శివభక్తుడు, రాజ్యాన్ని బలంగా నిర్మిస్తాడు. లంక సంపదతో నిండిపోతుంది. ప్రజలు సంతోషంగా కనిపిస్తారు. కానీ ఒక చిన్న మార్పు మొదలవుతుంది. రావణుడి అహంకారం రోజురోజుకు పెరుగుతుంది. నేనే దేవుడు అని భావించటం మొదలు పెడతాడు. ఎవరైనా అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని శిక్షిస్తాడు. భయం ప్రజల జీవితాల్లోకి వస్తుంది. ధర్మం క్రమంగా కనుమరుగవుతుంది. ప్రజలు బాధపడటం మొదలవుతుంది. రావణుడి పాలన దౌర్జన్యంగా మారుతుంది. కొంతమంది ధర్మాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తారు. ఒక కొత్త నాయకుడు ఎదుగుతాడు. అతను రాముడి మార్గాన్ని అనుసరిస్తాడు. ప్రజలు ఒక్కటవుతారు. ఒక కొత్త యుద్ధం ప్రారంభమవుతుంది. చివరికి ప్రజలు అర్థం చేసుకుంటారు, రావణుడు గెలవటం ప్రపంచానికి శాంతిని ఇవ్వలేదు. అతని అహంకారం అతని పతనానికి కారణమైంది. కొన్నిసార్లు చెడువు గెలిచినట్లు కనిపిస్తుంది, కానీ అది తాత్కాలికం మాత్రమే. ధర్మం ఎప్పుడూ చివరికి గెలుస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? రావణుడు నిజంగా మంచి రాజుగా మారగలిగేవాడా? ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.